తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో, తర్వాత గ్రూప్ 1 మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో మనకు పేపర్ 2లో ఎస్ఏ టైప్ రూపంలో మనకు ప్రశ్నలు అడగబడతాయి. మనం ముఖ్యంగా సంస్థానాలు, ఈరోజు టాపిక్ ఏంటంటే సంస్థానాలు. గత ఎపిసోడ్స్లో సంస్థానాల గురించి, కొన్ని సంస్థానాల గురించి వివరించడం జరిగింది. గత ఎపిసోడ్స్లో మనం గద్వాల సంస్థానం గురించి, వనపర్తి సంస్థానం గురించి వివరించడం జరిగింది. మనకు ప్రధానంగా సంస్థానాలు అనేవి ఎప్పుడు వచ్చినాయి? మొత్తం తెలంగాణలో 100కు పైగా సంస్థానాలు ఉంటాయి. దాంట్లో పరిపాలనా సంస్థానాలు, కరెక్ట్గా పరిపాలన జరిగిన సంస్థానాలు కేవలం 5 సంస్థానాలు మాత్రమే ఉండేవి. ఇవి కొద్దిగా పెద్ద 100 పైన సంస్థానాల్లో 5 సంస్థానాలే కొంచెం పెద్ద సంస్థానాలుగా ఉండేవి. అయితే మనకు ఇక్కడ సంస్థానాల పరిపాలన అనేది మనకు ఎప్పుడో ప్రారంభమైంది. అంటే కాకతీయుల కాలంలో కొన్ని సంస్థానాల వారికి కాకతీయులు రాజులుగా అనుమతిస్తే, పరిపాలన అనుమతిస్తే, కొన్ని కుతుబ్ షాల కాలంలో అనుమతి పొందాయి, మరికొన్ని మొఘళ్ళ కాలంలో అనుమతి పొందిన సంస్థానాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఆసబ్జాయిల కాలంలో కూడా, కుతుబ్ షాల కాలంలో కూడా పరిపాలనాపరమైన అనుమతులు పొందిన సంస్థానాలు ఉన్నాయి. అంటే సంస్థానాలు అంటే హైదరాబాద్ కూడా ఒక సంస్థానంగా ఉండేది. భారతదేశంలో కొన్ని వందల సంస్థానాలు భారతదేశంలో ఉండేవి. అయితే మన మొత్తం భారతదేశంలో పెద్ద సంస్థానం ఏదంటే హైదరాబాద్ సంస్థానం. మరి భారతదేశంలో ఎన్నో సంస్థానాలు ఉన్నాయి. కాశ్మీర్ ఉంది, జూనాగఢ్ ఉంది, ట్రావన్కోర్ ఉంది, ఇట్లా హైదరాబాద్ ఉంది, ఇట్లా అనేక సంస్థానాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మరి సంస్థానాల్లో మనకు మనకు ఆసబ్జాయిలు ఉన్నాయి. అంటే ఆసబ్జాయి ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానం ఎప్పుడు ప్రారంభమైంది అని అనుకుంటే, మనకు హైదరాబాద్ సంస్థానము అంటే మొఘళ్ళ కింద దక్కన్ సుబా అనేది ఉండేది. ఈ దక్కన్ సుబా అంటే మొఘళ్ళ కాలంలో దక్కన్ సుబాను అంటే సుబా అనేది ఒక పరిపాలనా విభాగం. సుబాను సుబేదారు పరిపాలించేవాడు. ఆ విధంగా మొఘళ్ళ కాలంలో దక్కన్ సుబా ఉండేది. దానికి సుబేదార్ అనేవాడు ఉండేవాడు. ఇట్లా సుబాను సుబేదారు పరిపాలిస్తున్న కాలంలో నిజాముల్ ముల్క్ అనేవాడు దక్కన్ సుబేదారుగా ఉండేవాడు. ఆసబ్జాయిలకి దక్కన్ సుబేదారుగా ఉన్నప్పుడు ఆ కాలంలో ఆయన దక్కన్ సుబేదార్ పదవి నుంచి ఆయన పిలిపించి మొఘల్ ప్రధానమంత్రిగా ఆనాటి పరిపాలకుడైన మహమ్మద్ షా అనేవాడు నియమించడం జరిగింది. మొఘల్ పరిపాలన ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. అయితే మొఘల్ సామ్రాజ్యంలో పరిపాలనను, తర్వాత అక్కడ ఉన్న కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రక్షాళన చేద్దామని నిజాముల్ ముల్క్ అనుకోవడం జరిగింది. ఆయన ప్రక్షాళన చేద్దామని ఆయన అనుకున్నప్పుడు అక్కడున్న సయ్యద్ బ్రదర్సు ఈయన చేసే ప్రక్షాళన ఏది కాకుండా కుట్రలు కుతంత్రాలతో గడపడం జరిగింది. దాంతో నిజాముల్ ముల్క్ తనకు అంతకుముందున్న దక్కన్ సుబేదార్ పదవే బాగున్నది ఈ మొఘల్ ప్రధానమంత్రి కంటే అని తన సైన్యాలను తీసుకుని బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు సైన్యాలను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆ సమయంలో ఆయనకు ఈ సయ్యద్ బ్రదర్సు ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షాకి మీకు ఎదురు తిరిగి వెళ్తున్నాడు నిజాముల్ ముల్క్ అని చెప్పడం. దాంతో ఆయన ఇమీడియట్గా మహమ్మద్ షా ముబారిజ్ ఖాన్ను దక్కన్ సుబేదార్గా ప్రకటించడం జరిగింది. దక్కన్ సుబేదార్గా ప్రకటించి ఆ విధంగా ఆయనను ఇక్కడికి పంపడం జరిగింది. పెద్ద సైన్యాన్ని ఇచ్చి నిజాముల్ ముల్క్ను ఓడించమని పంపడం జరిగింది. ఈ విధంగా నిజాముల్ ముల్క్ వచ్చాడు, ఓడించడానికి రావడం జరిగింది. ఆ విధంగా లాతూర్ దగ్గర ఉన్న శకర్కేడాలో 1724 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో ఆయన ఓడిపోయి ముబారిజ్ ఖాన్ మరణించడం జరిగింది. తర్వాత ఈయన దక్కన్ సుబేదార్ కావడం జరిగింది. దక్కన్ సుబానే తర్వాత హైదరాబాద్ సంస్థానంగా మారిపోయింది. ఈ విధంగా హైదరాబాద్ సంస్థానానికి రాజధాని ఔరంగాబాద్ ఉండేది. నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా హైదరాబాద్ సంస్థానాన్ని 1724 సంవత్సరంలో ప్రారంభించాడు. ఆ విధంగా 1724లో ప్రారంభించాడు. తర్వాత అతని కుమారుడైన నిజాం అలీ ఖాన్ తన రాజధాని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ మార్చడం జరిగింది. ఈ విధంగా
హైదరాబాద్ అనేది ఒక పెద్ద సంస్థానం. హైదరాబాద్ అనేది ఒక పెద్ద సంస్థానం. అంటే ఇది మొఘళ్ళకు సామంతునిగా నిజాముల్ ముల్క్ ఆ విధంగా గెలిచినప్పటికీ తాను మొఘళ్ళకు సామంతునిగా చెప్పుకున్నాడు. కాబట్టి నిజాం సంస్థానం అనేది మొఘళ్ళకు, హైదరాబాద్ సంస్థానం అనేది మొట్టమొదటి మొఘళ్ళకు సామంతులుగా పాలించారు. తర్వాత బ్రిటిష్ వారికి సామంతులుగా పాలించారు. నిజాం అలీ ఖాన్ కాలం నుంచి బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. కాబట్టి బ్రిటిష్ వారితో ఆ విధంగా బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆయన ఆ విధంగా బ్రిటిష్ వారికి సామంతులుగా పాలించాడు. అయితే మన తెలంగాణలో ఉన్న మిగిలిన సంస్థానాల వారు తర్వాత క్రమక్రమంగా హైదరాబాద్ అంటే మొఘల్ పరిపాలన అంతమైన తర్వాత అంటే చాలా సంవత్సరం వనపర్తి సంస్థానం మొఘల్ చక్రవర్తులకు ప్రతి సంవత్సరం కప్పం కట్టేవారు. తర్వాత కాలంలో మరి మొఘల్ సామ్రాజ్యం పతనమైన తర్వాత నిజాములు ఇక్కడ హైదరాబాద్ రాజ్యానికి వాళ్ళు సామంతులుగా పనిచేశారు. అంటే స్వతంత్రంగానే ఉండేవారు. అయినప్పటికీ కూడా పేరుకు మాత్రం సామంతరాజులుగా నిజాం అంటే హైదరాబాద్ కాసబ్జాలకు సామంతరాజులుగా ఉండేవారు. హైదరాబాద్లో ఉన్న భూమి శిస్తు వ్యవస్థే అక్కడ కూడా ఉండేది. మొత్తం హైదరాబాద్ రాజ్యంలో మొత్తం భూమి శిస్తు మొత్తం వ్యవసాయోగ్యమైన భూమి ఎంత అంటే 5,30,00,000 ఎకరాలు. దాంట్లో భూమి శిస్తు వ్యవస్థ కింద ఉన్న భూమి 3,00,00,000 ఎకరాలు. మిగిలిన భూమి సంస్థానాలలో తర్వాత జాగీర్దారుల దగ్గర తర్వాత భూస్వాముల దగ్గర వివిధ యజమాన్యాల కింద ఇలాంటి భూములు ఉండేవి. ఇలాంటి భూములను కాబట్టి మనకు సంస్థానాల చరిత్ర అంటే సపరేట్గా లేదు. కాకపోతే పరిపాలనా వ్యవస్థ సంస్థానాల్లో పరిపాలన ఇండిపెండెంట్గా జరిగేది. నిజాంతో సంబంధం లేకుండా జరిగేది. కాబట్టి మనం ఇప్పుడు మిగిలిన సంస్థానాల గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ జటప్రోలు సంస్థానం, కొల్లాపూర్ సంస్థానం. జటప్రోలు సంస్థానం మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. ఈ సంస్థానము 191 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి 89 గ్రామాలు ఉండే ఈ సంస్థానం 191 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి 89 గ్రామాలు ఉండేవి. ఈ సంస్థాన పాలకులు ఎవరంటే పద్మనాయకులు అంటే వెలమలు. ఈ సంస్థాన పాలకులు పద్మనాయక వంశానికి మూల పురుషుడు చెవిరెడ్డి అనబడే బేతాళ నాయకుడు. పద్మనాయక వంశానికి మూల పురుషుడు చెవిరెడ్డి అనబడే బేతాళ నాయకుడు. అంటే చెవిరెడ్డి అనబడే బేతాళ నాయకుడు ఆ రోజుల్లో చాలా గొప్ప నాయకుడు. ఆయనకు కాకతీయ గణపతి దేవుడు అంటే ఇక్కడ ఈ చెవిరెడ్డికి బేతాళ నాయకుడిని గురించి విన్న, ఈ గొప్పవాడని విన్న ప్రతాపరుద్ర కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు ఈ చెవిరెడ్డిని పిలిపించాడు. బేతాళ నాయకుడిని తన ఆస్థానానికి పిలిపించి గౌరవించి ఆయనకు ఆమనగంటిపురం అయిన ఊరు ఆమనగంటిపురానికి రాజుగా చేయడం జరిగింది. అప్పటి నుంచే వీరి పరిపాలన అంటే ఆమనగంటిపురాన్ని నుంచే వీరి పరిపాలన బేతాళ నాయకుని పరిపాలన స్టార్ట్ అయింది. చెవిరెడ్డి అసలు ఆయన పేరు చెవిరెడ్డి, ఈయనకు బేతాళ నాయకుడు అనే బిరుదు ఉండేది. ఈ విధంగా పద్మనాయక వంశానికి మూల పురుషుడు చెవిరెడ్డి అనబడే బేతాళ నాయకుడు. ఇతనికి 13వ తరం వాడైన మాదానాయకుడు ఈ సంస్థానానికి మూల పురుషుడు. ఇతనికి అంటే చెవిరెడ్డికి 13వ తరం వాడైన మాదానాయకుడు అనేవాడు ఈ సంస్థానానికి ఈ జటప్రోలు సంస్థానానికి మూల పురుషుడు. జటప్రోలు సంస్థానము క్రీస్తకం 1508లో ప్రారంభమైంది. జటప్రోలు సంస్థానం క్రీస్తకం 1508లో ప్రారంభమైంది. వీరి ఇంటి పేరు సురభి. ఈ వంశంలో 14వ తరం వాడైన ముల్లా నాయకుడు సురభి మాధవరాయలు పేరు 1527వ సంవత్సరంలో విజయనగర అలయ రామరాయల నుండి జటప్రోల సంస్థానాన్ని కానుకగా పొందాడు. ఈ సంస్థానంలో 14వ తరం వాడైన ముల్లా నాయకుడు అనేవాడు సురభి మాధవరాయలు. ముల్లా నాయకుడు అసలు పేరు సురభి మాధవరాయలు. ఈయన 1527వ సంవత్సరంలో విజయనగరంలో ఉన్న అలయ రామరాయల నుండి జటప్రోల సంస్థానాన్ని కానుకగా పొందడం జరిగింది. తర్వాత సురభి మాధవరాయల కుమారులు గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా నుంచి క్రీస్తకం 1650లో సనద్ రూపంలో జటప్రోల సంస్థానాన్ని పొందారు. మళ్ళీ ఈ విధంగా విజయనగర పరిపాలన అంతమైన తర్వాత మరి గోల్కొండ సుల్తాన్లు అంటే సుల్తాన్ కుతుబ్ షాయిలు గోల్కొండను పరిపాలించారు. ఆ సమయంలో సురభి మాధవరాయల యొక్క కుమారులు
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా నుంచి క్రీశకం 1650లో సనద్ రూపంలో అంటే అనుమతి రూపంలో బహుమానం రూపంలో సనద్ రూపంలో జటప్రోలు సంస్థానాన్ని పొందడం జరిగింది. తర్వాత సొరబి లక్ష్మణ్ రాయలు తన రాజధానిని క్రీశకం 1840లో జటప్రోలు నుండి కొల్లాపూర్కు మార్చడం జరిగింది. సొరబి లక్ష్మణ్ రాయలు తన రాజధానిని క్రీశకం 1840లో జటప్రోలు నుండి కొల్లాపూర్కు మార్చడం జరిగింది. నాటి నుండి ఈ వంశీయులు కొల్లాపూర్ ప్రభువులుగా కీర్తి చెందారు. తర్వాత రాజా లక్ష్మణరావు కుమారుడు రాజా లక్ష్మీ జగన్నాథరావు 1851-1854లో నిజాం ప్రభు నిజాం ప్రభు నుంచి రాజా బహదూర్ నిజాం నవాబ్ను నవాజ్వంత్ బిరుదులిచ్చి సత్కరించాడు. నిజాం ప్రభు రాజా లక్ష్మణరావు కుమారుడు రాజా లక్ష్మీ జగన్నాథరావును నిజాం ప్రభు కొన్ని బిరుదులు ఇచ్చాడట. ఈయనకు రాజా లక్ష్మణరావు కుమారుడు లక్ష్మీ జగన్నాథరావుకు నిజాం 1851-1854 మధ్యలో హైదరాబాద్ నిజాం ప్రభు కొన్ని బిరుదులు ఇచ్చాడు. అదేంటంటే రాజా బహదూర్ అనే బిరుదు ఇచ్చాడు. తర్వాత నిజాం నవాజ్వంత్ అనే బిరుదులు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ సంస్థానంలో జటప్రోలు సంస్థాన చివరి పాలకుడు వెంకట జగన్నాథరావు. ఈ జటప్రోలు సంస్థాన చివరి పాలకుడు ఎవరంటే వెంకట జగన్నాథరావు చివరి పాలకుడు. ఈయన కాలంలోనే కొల్లాపూర్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైపోయింది. కొల్లాపూర్ సంస్థానము లేకపోతే జటప్రోలు సంస్థానము ఈయన కాలంలోనే వెంకట జగన్నాథరావు కాలంలోనే హైదరాబాద్ రాష్ట్రంలో కలిసిపోయింది. జటప్రోలు సంస్థానం వారు చేసిన వీరి కాలంలో జరిగిన సాహిత్యాభివృద్ధి ఏంటంటే వెల్లాల సదాశివ శాస్త్రి అనే కవి 1861-1826 మధ్యన ఉన్నాడు. వెల్లాల సదాశివ శాస్త్రి అనే కవి చంద్రికా పరిణయం అనే గ్రంథాన్ని చంద్రికా పరిణయం అనేది ఒక ప్రబంధాన్ని రచించాడు. చంద్రికా పరిణయం అనే ప్రబంధాన్ని రచించడం జరిగింది. వెల్లాల సదాశివ శాస్త్రి అనే కవి 1861-1920 మధ్యలో ఉన్నాడు. వెల్లాల సదాశివ శాస్త్రి ఆయన గొప్ప కవి. ఈయన రచించిన గ్రంథాలు ఏంటంటే చంద్రికా పరిణయం అనే ప్రబంధాన్ని రచించాడు. తర్వాత కావ్యాలంకార విమర్శనము, తర్వాత ఆంధ్ర దశరూపక విమర్శనం అనే గ్రంథాలను రచించాడు. తర్వాత ఇంకా మిగిలిన గ్రంథాలు ఏంటంటే వినయ్ వీరభద్రీయ ఖండనం, వెలుగోటి వారి వంశ చరిత్రము, తర్వాత సురభి వంశ చరిత్రము, తర్వాత కంఠీరవ చరిత్రము, తర్వాత రామచంద్ర చరిత్రము, తర్వాత నామిరెడ్డి చరిత్రము, తర్వాత యతినింద నిరాకరణము, తర్వాత రామానుజ గోపాల విజయము మొదలైన గ్రంథాలు అనేక గ్రంథాలు ఈయన రచించాడు. మొత్తం ఎన్ని గ్రంథాలు రాశాడంటే మొత్తం 11 గ్రంథాలు ఈయన రాశాడు. అవేంటి వెల్లాల సదాశివ శాస్త్రి అనేవాడు జటప్రోలు సంస్థానంలో ముఖ్య కవి. ఈయన గొప్ప జటప్రోలు సంస్థాన వాసులు ఈ కవిని బ్రహ్మాండంగా ఆదరించారు. ఈయన గొప్ప కవి. ఈయన అనేక గ్రంథాలు రచించాడు. అలాంటి గ్రంథాల్లో ఏంటంటే చంద్రికా పరిణయం అనే ప్రబంధాన్ని రచించాడు. తర్వాత కావ్యాలంకార సంగ్రహ విమర్శనము, తర్వాత ఆంధ్ర దశ రూపక విమర్శనము అనే గ్రంథాన్ని, తర్వాత వీరభద్రీయ ఖండనము, తర్వాత వెలుగోటి వారి వంశ చరిత్రము, తర్వాత సురభి వంశ చరిత్రము, తర్వాత కంఠీరవ చరిత్రము, తర్వాత రామచంద్ర చరిత్రము, తర్వాత నామిరెడ్డి చరిత్రము, యతినింద నిరాకరణము, తర్వాత రామానుజ గోపాల విజయం అనే గ్రంథాలు ఈయన రచించడం జరిగింది. తర్వాత మరొక కవి శ్రీధర కృష్ణ శాస్త్రి అనే కవి శ్రీరామ మందహాసం అనే కావ్యాన్ని రచించాడు. తర్వాత ఓసదుర్గము కృష్ణమాచార్యుడు అనే కవి లక్ష్మీ విలాస చంపు, తర్వాత మదన గోపాల మహత్యము, తర్వాత మరొక కవి ఉన్నాడు. తర్వాత అంటే ఓసదుర్గం కృష్ణమాచార్యులు లక్ష్మీ విలాస చంపు మదన గోపాల మహత్యాన్ని కూడా రాశాడు. తర్వాత కవి కంఠీరవ అనే కృష్ణమాచార్యులకు కవి కంఠీరవ అనే బిరుదు ఉండేది. ఈ విధంగా కవి కంఠీరవ కృష్ణమాచార్యులు అనే కవి నిరోష్ణ రామాయణం అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత అదేవిధంగా ఎనియవల్లి కృష్ణమాచార్యుడు అనే కవి, ఆయన కవి అష్టప్రాస
రామశతకము, అష్టప్రాస రామశతకము. తర్వాత రెండోది నిరోష్ట కృష్ణ శతకము, నిరోష్ట కృష్ణ శతకము. తర్వాత మూడోది జాతక చంద్రిక వ్యాఖ్య, జాతక చంద్రిక వ్యాఖ్య. తర్వాత నాలుగోది రస జ్ఞానానందము, నాలుగోది రస జ్ఞానానందము. తర్వాత శ్రీకృష్ణ చెంపు అనే గ్రంథాలను రచించాడు. ఎనయవల్లి కృష్ణమాచార్యుడు అనే కవి అష్టప్రాస రామశతకము, నిరోష్ట కృష్ణ శతకము, తర్వాత జాతక చంద్రిక వ్యాఖ్య, రస జ్ఞానానందము, తర్వాత శ్రీకృష్ణ చెంపు అనే గ్రంథాలను రచించాడు. తర్వాత అక్షింతల సింగర శాస్త్రి అనే కవి అనేక గ్రంథాలు రచించాడు. ఈయన రచించిన గ్రంథాలు ఏంటంటే అన్నపూర్ణాష్టకము. తర్వాత మొట్టమొదటి అన్నపూర్ణాష్టకము, రెండోది ద్వాదశ మంజరి, మూడోది భాస్కర ఖండము, నాలుగోది శ్రీశైల మల్లికార్జున రత్న పంచకము అనే గ్రంథాలు రచించాడు. అక్షింతల సింగర శాస్త్రి అన్నపూర్ణాష్టకము, ద్వాదశ మంజరి, భాస్కర ఖండము, శ్రీశైల మల్లికార్జున రత్న పంచకం అనే గ్రంథాలను రచించడం జరిగింది. రాజా వెంకటలక్ష్మి రాయ బహదూర్ అనే కవి, రాజా వెంకటలక్ష్మి రాయ బహదూర్ అనే కవి చంద్రికా పరిణయం అనే నాటకాన్ని, సురభి వంశ చరిత్ర అనే గ్రంథాన్ని, సురభి వంశం అంటే జటప్రోలు సంస్థానాన్ని పరిపాలించిన వారి వంశ చరిత్ర గురించి ఈయన రాశాడు. రాజా వెంకట లక్ష్మీ రాయబహదూర్ అనే కవి చంద్రికా పరిణయం అనే నాటకాన్ని, సురభి వంశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ దోమకొండ సంస్థానము నిజామాబాద్ జిల్లాలో ఉండేది. దీని పేరు బిక్కనవోలు అంటే నేటి బిక్నూరు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న నేటి బిక్నూరును ఆ రోజు బిక్కనవోలు అని అనేవారు. ఈ బిక్కనవోలు అనేది దోమకొండ సంస్థానానికి రాజధానిగా ఉండేది. సో మనకు ఈ విధంగా వివిధ సంస్థానాల గురించి వివరించడం జరిగింది. తర్వాత మనకు దోమకొండ సంస్థానానికి రాజధాని బిక్కవోలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిక్నూరు రాజధానిగా ఉండేది. ఈ సంస్థానానికి దోమకొండ సంస్థానానికి మూలపురుషుడు కామినేని కాచారెడ్డి, ఇతరు పాకనాటి రెడ్డి, రాచుర్ల గోత్రంవాడని మనకు తెలుస్తుంది. తర్వాత మనకు ఈ విధంగా సంస్థానాలు అనేవి మనకు హైదరాబాద్ సంస్థానంతో మొదలుపెట్టుకుంటే ఇట్లా తెలంగాణలో కూడా అనేక సంస్థానాలు ఉన్నాయి. ఈనాటి సంస్థానాల్లో మనకు హైదరాబాద్ సంస్థానంతో పాటు హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలోనే ఒక పెద్ద సంస్థానం. హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో పెద్ద సంస్థానం. తర్వాత హైదరాబాదు సంస్థానంతో పాటు మనకు వనపర్తి సంస్థానము, తర్వాత గద్వాల సంస్థానము, తర్వాత జటప్రోలు సంస్థానము, అదేవిధంగా దోమకొండ సంస్థానము, ఇంకా మనం తీసుకోవాలనుకున్న తెలంగాణలో మనకు పాపన్నపేట, మెదక్ జిల్లా పాపన్నపేట సంస్థానము, తర్వాత అదేవిధంగా ఇంకా అనేక సంస్థానాల గురించి మనం చెప్పవచ్చు. తర్వాత మనకు సంస్థానాల్లో అనేక సాహిత్యపరంగా చాలామంది కవులు చాలా పుస్తకాలు రచించారు. ఈ పుస్తకాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకు ఈ సంస్థానాల పరిపాలనలో మనకు ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు వర్తక సంఘాలు. ఈ కాలంలో వర్తక సంఘాలు అంటే తెలంగాణ ప్రాంతంలో వర్తక సంఘాలు అనేకం ఉండేవి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు వర్తకులు వారికి ఉచితంగా సరుకులు సరఫరా చేయాలి. అంటే ఇది నిజాం కాలంలో మనకి ఏంటంటే నిజాం భూమి శిస్తు వ్యవస్థలో మనకు హైదరాబాద్ నిజాంల కాలంలో, ఆసఫ్ జైల కాలంలో ఒక వెట్టి చాకిరీ వ్యవస్థ అనేది సమాజం అంతా ఆవరించి ఉండేది. వెట్టి చాకిరీ ఎక్కడ చూసినా వెట్టి చాకిరీ ఉండేది. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ ఉండేది. ఈ వెట్టి చాకిరీలో భాగంగా మనకు వివిధ వృత్తుల వారు ఆనాడు వచ్చిన ఆ వివిధ వృత్తుల వారు ఆనాడు దొరలకు, దేశముఖులకు, భూస్వాములకు ఉచితంగా సేవ చేయాలి. తమ వృత్తిపరమైన సేవ ఉచితంగా చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాలకు వచ్చినప్పుడు వారికి కూడా సేవలు చేయాలి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సేవలు చేయాలి. తర్వాత వర్తకులు ఎవరైతే ఉన్నారో వారు ఉచితంగా వారికి కావాల్సిన భోజనానికి కానీ ఇతరత్ర కానీ వారికి కావాల్సిన ఉచితంగా సరుకులు వర్తకులు గ్రామంలో ఉండే వర్తకులు ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు వర్తకులు వారికి ఉచితంగా
సరుకులు సరఫరా చేయాలి. తర్వాత భూస్వాములకు, దొరలకు, పటేల్ పట్వారీలకు, వర్తకులు నామమాత్రమైన ధరలకే వస్తువులను సరఫరా చేయవలసి ఉంటుంది. అంటే ప్రభుత్వాధికారులు గ్రామాలకు వచ్చేవారు, వాళ్ళకి అందరూ వివిధ వృత్తుల వాళ్ళు సేవలు చేసేవారు, రకరకాల వాళ్ళు మంచాలు వేసేవారు, కొంతమంది వంటలు చేసేవారు. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రభుత్వాధికారులు చేసేవారు. అయితే మరి ఇక్కడ వర్తకులు మాత్రం వారికి ఉచితంగా సరుకులు సరఫరా చేయాల్సి ఉండేది. అదేవిధంగా వర్తక సంఘాల అంటే వర్తకులు వీళ్ళకే కాకుండా భూస్వాములకు దొరలకు పటేల్ పట్వారీలకు వర్తకులు నామమాత్రమైన ధరలకే వస్తువులను సరఫరా చేయవలసి ఉండేది. భూస్వాములకు, దొరలకు, పటేల్ పట్వారీలకు వర్తకులు నామమాత్రమైన ధరలకే వస్తువులను సరఫరా చేయవలసి ఉండేది. తర్వాత వర్తకులు ఈ విధమైన కష్టాల నుండి గట్టెక్కడానికి వర్తక సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ విధంగా నిలువు దోపిడీ చేస్తున్నారు. మరి మాటికి ప్రభుత్వాధికారులు, నిజాం కాలంలో ప్రభుత్వాధికారులు గ్రామాలకు మాటికి వచ్చేవారు. గ్రామాలకు వచ్చినప్పుడు ప్రతిసారి వర్తకులు ఉచితంగా సరుకులను సరఫరా చేయాలి. తర్వాత అదేవిధంగా మరి ఉద్యోగులకే కాకుండా భూస్వాములకు, ఆ ప్రాంతంలో ఉండే భూస్వాములు ఉన్నారు, దొరలు ఉన్నారు, పటేలు ఉన్నారు, పట్వారు ఉన్నాడు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా వీళ్ళందరికీ కూడా నామమాత్రమైన ధరలకే వస్తువులను సరఫరా చేయవలసి ఉండేది. కాబట్టి వర్తకులు ఈ విధమైన కష్టాలు మరి ఇవన్నీ కూడా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి వర్తకులు ఏం చేశారంటే ఈ విధమైన కష్టాల నుండి వారు గట్టెక్కడానికి వారు ఏం చేశారంటే వర్తక సంఘాలనేవి ఏర్పాటు చేసుకున్నారు. వర్తక సంఘాలనేవి ఏర్పాటు చేసుకొని తమను తాము రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలే వర్తక సంఘాలు ఏర్పాటు చేసుకోవడం అన్నమాట. మనకి ఈ విధంగా సూర్యాపేట వర్తక సంఘం, నల్గొండ జిల్లా సూర్యాపేట వర్తక సంఘం ఏర్పడింది. సూర్యాపేట వర్తక సంఘంలో పువ్వాడ వెంకటప్పయ్య, తర్వాత బాగరి లక్ష్మయ్య, లింగన్న మొదలైన వారు 1922 సంవత్సరంలో సూర్యాపేట వర్తక సంఘాన్ని స్థాపించారు. సూర్యాపేట వర్తక సంఘాన్ని పువ్వాడ వెంకటప్పయ్య, తర్వాత బాగరి లక్ష్మయ్య, తర్వాత లింగన్న మొదలైన వారు 1922 సంవత్సరంలో సూర్యాపేట వర్తక సంఘాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత మాడపాటి హనుమంతరావు సూర్యాపేట వర్తక సంఘానికి నియమావళిని రూపొందించాడు. ఆనాటి గొప్ప స్వాతంత్ర యోధుడైన మాడపాటి హనుమంతరావు సూర్యాపేట వర్తక సంఘానికి ఒక నియమావళిని రూపొందించడం జరిగింది. ఆ విధంగా సూర్యాపేట వర్తక సంఘం అనేది 1922 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ వర్తక సంఘాన్ని ఎవరు ప్రారంభించారంటే పువ్వాడ వెంకటప్పయ్య, బాగరి లక్ష్మయ్య, లింగన్న మొదలైన వారు ఈ సూర్యాపేట వర్తక సంఘాన్ని స్థాపించారు 1922లో. మాడపాటి హనుమంతరావు ఈ వర్తక సంఘానికి ఒక నియమావళిని రూపొందించడం జరిగింది. తర్వాత కాలంలో ఏర్పడిన వర్తక సంఘాలన్నింటినీ కూడా ఈ నియమావళి మార్గదర్శకమైపోయింది. ఎవరైతే మాడపాటి హనుమంతరావు సూర్యాపేట వర్తక సంఘానికి ఏదైతే నియమావళి తయారు చేశాడో తర్వాత కాలంలో కూడా అనేక వర్తక సంఘాలు ఏర్పడ్డాయి. ఈ వర్తక సంఘాలన్నిటి కూడా ఈ నియమావళి మార్గదర్శకమైంది. సూర్యాపేట వర్తక సంఘం ప్రథమ సమావేశం జరిగింది. సూర్యాపేట వర్తక సంఘ ప్రథమ సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే బి కిషన్ రావు అనేవాడు దీనికి అధ్యక్షత వహించాడు. సూర్యాపేట వర్తక సంఘ ప్రథమ సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే బి కిషన్ రావు. తర్వాత భువనగిరి వర్తక సంఘం కమ్యూనిస్టులు ముఖ్యంగా ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి చొరవతో భువనగిరిలో మిత్రమండలి పేరున ఒక సంస్థ ఏర్పడింది. ఈ సంస్థలో వర్తకులు, మధ్యతరగతి వారు తగినంత మంది సభ్యులుగా ఉండేవారు. కమ్యూనిస్టులు అంటే భువనగిరి వర్తక సంఘం ఎప్పుడు ఏర్పడింది అనే విషయానికి వస్తే కమ్యూనిస్టులు ముఖ్యంగా ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి అనేవాడు గొప్ప కమ్యూనిస్టు నాయకుడు. ఈ ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి చొరవతో భువనగిరిలో కొంతమంది మిత్రమండలి పేరున ఒక సంస్థ, ఆయన చొరవతో మిత్రమండలి పేరున ఒక సంస్థ ఏర్పడింది. ఈ సంస్థలో ఎవరు ఉండేవారంటే వర్తకులు ఉండేవారు, మధ్యతరగతి వారు తగినంత మంది ఈ సభలో ఈ సంఘంలో ఈ కమిటీ మిత్రమండలిలో ఉండేవారు. ఈ మిత్రమండలికి జిఎస్ గుప్తను కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆయన కమ్యూనిస్టులతో కలిసి వర్తక సంఘాల అన్యాయాలపై పోరాటం చేశాడు. ఈ మిత్రమండలిని జిఎస్ గుప్తాను ఒక కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆయన జిఎస్ గుప్తా కమ్యూనిస్టులతో కలిసి వర్తక సంఘాల అన్యాయాలపై ఆయన పోరాటం చేయడం జరిగింది. వివిధ వర్తక సంఘాల్లో 1923 సంవత్సరంలో
మిర్యాలగూడలో జరిగిన వర్తక సంఘ స్థాపనోత్సవ సభకు మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించారు. 1923 సంవత్సరంలో మిర్యాలగూడలో వర్తక సంఘ స్థాపకోత్సవ సభ జరిగింది. దీనికి మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించారు. 1928లో నల్గొండలో జరిగిన వర్తక సంఘ సభలకు 1928లో నల్గొండలో జరిగిన వర్తక సంఘ సభలకు గౌరవ వెంకటరామయ్య అధ్యక్షత వహించాడు. అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత 1929లో తిప్పర్తిలో నల్గొండ జిల్లా తిప్పర్తిలో జరిగిన వర్తక సంఘ సభలకు మందముల రామచంద్రరావు అధ్యక్షత వహించాడు. 1929లో తిప్పర్తిలో జరిగిన వర్తక సంఘ సభలకు మందముల రామచంద్రరావు అధ్యక్షత వహించాడు. తర్వాత మందముల రామచంద్రరావు వర్తక స్వాతంత్రం అనే గ్రంథాన్ని రచించాడు. మందముల రామచంద్రరావు రచించడం జరిగింది. ఈ గ్రంథాన్ని తిప్పర్తి వర్తక సంఘం తరపున పబ్బతి ఎల్లయ్య ప్రచురించాడు. ఈ గ్రంథాన్ని మందముల రామచంద్రరావు రచించిన గ్రంథం ఏంటంటే వర్తక స్వాతంత్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథాన్ని తిప్పర్తి వర్తక సంఘం తరపున పబ్బతి ఎల్లయ్య ప్రచురించాడు. ఈ విధంగా వర్తక సంఘాలు అనేవి స్థాపించబడ్డాయి. ఎందుకంటే వర్తకులను నిలువు దోపిడీ చేసేవారు. ఎందుకంటే గ్రామంలోకి ప్రభుత్వాధికారులు ఎవరు వచ్చినా వాళ్ళకు కావాల్సిన వస్తువులను కానీ, వాళ్ళ వంట సరుకులను కానీ, వస్తువులను కానీ, పదార్థాలను కానీ వీళ్ళు వర్తకులు ఉచితంగా ఇవ్వవలసి వచ్చేది. ఆ విధంగా వర్తకులను దోపిడీ చేసేవారు. కాబట్టి వర్తకుల పరిస్థితి దారుణంగా మారిపోయింది. అంటే గ్రామాధికారులకు వస్తువులను సరఫరా చేయాలి, వారికి వంటకయ్యే సామాన్లు కానీ, వారి అవసరాలకు మేరకు వస్తువులను కూడా ఫ్రీగా ఇవ్వాలి. తర్వాత అది కాకుండా మనకి అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే మన గ్రామంలో ఉన్న భూస్వాములు పట్టేదారులు, తర్వాత మాలి పటేల్ దొరలకు నామమాత్రమైన ధరలకే సరుకులు ఇవ్వవలసి ఉండేది. కాబట్టి ఈ విధంగా దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఈ వర్తకులు ఈ దోపిడీ నుంచి నివారణ పొందడానికి వాళ్ళు వర్తక సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ వర్తక సంఘాల ద్వారా తమను తాము రక్షించుకోవడానికి తెలంగాణలో ప్రయత్నించడం జరిగింది. సో ఇది మన వర్తక సంఘాలకు సంబంధించిన ముఖ్యాంశాలుగా మనం చెప్పవచ్చు. దీంతో ఈ అంశం పూర్తయింది కాబట్టి అభ్యర్థులు గమనించగలరని మనవి.